అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ ఇద్దరు కలిసి ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. ముందుగా షఫీ గారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. ఐ లవ్ జీసస్. చూశారు కదండి. దీనికి సమాధానంగా పగడాల గారు ఏం మాట్లాడారో మనం చూద్దామండి. అస్సలాము అలైకుం వరహమతుల్ మసీహి వబరకాత్. అస్సలాము అలైకుం వరహమతుల్ మసీహి వబరకాత్. సలాం చివరిలో బరకానో బురకానో కాదండి, బరకాతు లేదా బరకాతుహు అనాలి. ఈ సలాం చెప్పడానికి కూడా ఆయన చూడండి ఫ్రీజ్ అయిపోయినటువంటి బిగిసిపోయాడండి. ఒకసారి ఆ పూర్తి వీడియోలో ఆ స్టార్టింగ్ లో మీరు చూడండి, ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడడానికి సలాం చెబుతూ అలా బిగిసిపోయాడండి ఆయన. ఈయన ముస్లిం సమాజం ఏ విధంగా అయితే ఎదుటివారిని పలకరిస్తారో ఆ విధంగా పలకరించే ప్రయత్నం చేశారండి. అల్హమ్దులిల్లా, చాలా మంచిదండి. క్రైస్తవులు పెట్టినట్టు ఎదుటివారికి దండాలు పెట్టకుండా ప్రవక్తలు నేర్పిన విధానంలో సలాం చెబుతున్నారు, చాలా మంచిదండి. కానీ సలాం చెప్పడంలో కూడా మీ అబద్ధ ధోరణి మార్చుకోలేదు. ఎదుటివారికి సలాం చెప్పే విధానంలో మసీ బరకా అని చెప్పడం జరిగిందండి. ముందుగా మెస్సయ్య అంటే ఏంటో చూద్దామండి. మషియక్ అనే హిబ్రూ పదానికి క్రిస్టోస్ లేదా క్రీస్తు అనే గ్రీకు పదానికి అర్థం అభిషక్తుడు, అంటే దేవుడి చేత ఎన్నుకోబడిన యేసు అని అర్థం అండి. మనం బైబిల్లో చూసినట్లయితే చాలా మంది మెస్సయ్యలు ఉంటారండి. పాత నిబంధనలు చూసినట్లయితే చాలా మంది మెస్సయ్యలు మనకు కనబడతారు. కోరేషు మెస్సయ్యనే, దావీదు మెస్సయ్యనే, సౌలు మెస్సయ్యనే, అంటే దేవుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళండి వీళ్ళంతా కూడా. దేవుడు ఎవరిని ఏ రీతిగా ఎన్నుకోవాలో ఆ రీతిగా ఎన్నుకుంటాడండి. కొంతమందిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు, కొంతమందిని రాజుగా ఎన్నుకుంటాడు, కొంతమందిని రాజుగా మరియు ప్రవక్తగా కూడా ఎన్నుకుంటాడు. ఉదాహరణకి దావీదు గారు ఉన్నారు, దావీదు రాజు మరియు ఆయన ప్రవక్త. అలాగా ఆయన దేవుడు అభిషేకించాడండి. ఇప్పుడు ఎంతమంది మెస్సయ్యలు ఉన్నారో అంతమందిని కూడా ఇప్పుడు మీరు చెప్పే విధానంలో వీళ్ళందరినీ కూడా కలుపుకోవచ్చు అనమాట, మీరు చెప్పినట్టు. అందుకే అన్న, మీ అబద్ధాలు పక్కన పెట్టి బైబిల్ ఆజ్ఞను పాటించండి అన్న, లేని వార్తను పుట్టించకండి అన్న. అందుకే మీరు లేని వార్తను పుట్టించకుండా బైబిల్ ఆజ్ఞను పాటిస్తూ మీ అబద్ధాలు పక్కన పెట్టి యేసువారు బైబిల్లో ఏ నేర్పారు అని మనం చూడాలన్నా. ఇప్పుడు ఒకటి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ప్రవక్త గారు నేర్పించిన విధానంలో సలాం చెప్పాలి. లేదా మీరు బైబిల్ ఫాలో అవుతారు కాబట్టి, బైబిల్ నమ్ముకున్నారు కాబట్టి మీరు మీ బైబిల్నన్నా అనుసరించాలి. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఎదుటి వారిని పలకరించే విధానం నేర్పారో ఆ విధంగానైనా మీరు చెప్పాలి. కానీ మీరేంటన్నా మీ డాడీని ఫాలో అవుతున్నారు. డాడీ అంటే మిమ్మల్ని కన్న తండ్రి అనుకుంటారేమో, కాదన్నా, మీ తండ్రి యొక్క అపవాది సాతాను. మీ డాడీని ఫాలో అవుతున్నారేంటన్నా మీరు అబద్ధాలు చెప్పడంలో. సరే చూడండి బైబిల్లో యేసుక్రీస్తు ఎలా నేర్పారో చూడండి. మత్తయి సువార్త 10:12, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, షలోం షలోం అని చెప్పుడి, లేదా సలాం అని చెప్పుడి. ఇదన్నా మీకు యేసుక్రీస్తు నేర్పిన విధానం. కానీ మీరు మీ డాడీని ఫాలో అవుతున్నారు, లేని వార్తను పుట్టిస్తున్నారు మీరు. అదేవిధంగా యోహాను సువార్త 20:21, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, షలోం. యేసువారు ఎదుటివారిని పలకరించినప్పుడు షలోం లేదా సలాం, దీని అర్థం శుభం, శాంతి, సమాధానం. ఇది బోధించారన్న యేసువారు. అంతేగాని మీ డాడీని ఫాలో అవ్వద్దు. మీరు అబద్ధాలు చెప్పడంలో మీ డాడీని మించిపోయేలా ఉన్నారు. మీరు ఖురాన్ నుండి చూపిస్తే మీరు జీర్ణించుకోలేరు కాబట్టి మీ బైబిల్ నుండే వాక్యాలు చూపించాను మీకు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇక మీదట మీరు చేసే ప్రతి వీడియోలో కూడా ఈ విధంగానే పలకరించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు, ఇలాగే పలకరించండి. మీరు ఈ విధానాన్ని అనుసరించండి. ఇది నా తరపు నుండి మీకు ఇచ్చే నేను ఒక సలహా అన్న. ఇంకా ఈయన గారు ఏం మాట్లాడారో చూద్దామండి. ఐ లవ్ మొహమ్మద్, ఎందుకంటే ఆయన ఒక సాధారణమైనటువంటి మానవుడు. షఫీ గారు ఐ లవ్ జీసస్ అన్నారు కాబట్టి ఈయన కూడా ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పుకొచ్చారు. చాలా మంచిదన్నా. నేను కూడా ఒకటి చెప్పదలిచానన్న, ఐ లవ్ ఆయన, ఐ లవ్ ఈయన అని కాకుండా ఐ లవ్ పగడాల. ఎందుకు ఇష్టం అంటే అన్న, మీ అబద్ధాలతో క్రైస్తవ సమాజానికి పట్టుబడుతుంటారు మీరు. మీ డబుల్ స్టాండర్డ్ తో క్రైస్తవ సమాజానికి పట్టుబడడం ఇది నాకు చాలా ఇష్టం అన్న. అందుకు ఐ లవ్ పగడాల. మరియం కుమారుడైన యేసు అంటే మెస్సయ్య క్రీస్తు, ఆయన ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త అన్న విషయం ఖురాన్ బోధిస్తుంది. నేను యేసు వారిని ఒక క్రీస్తుగా, ఒక మెస్సయ్యగా, ఒక ప్రవక్తగా నేను విశ్వసిస్తున్నాను. లాజరు లేచి వచ్చిన తర్వాత ఆయనను చూసి నీవు దేవుని కుమారుడు క్రీస్తువు అని నమ్మినట్లుగా ఆమె ఒప్పుకుంటా ఉంది. క్రీస్తుకు ప్రవక్తకు తేడా తెలిసి ఉండాలి. క్రీస్తుకి ప్రవక్తకి తేడా తెలియదంటండి. షఫీ గారికి బాగా తెలుసన్న. ఆయన చేతిలో బైబిల్ లేకపోయినా గంటలు వాక్యాలను టకటక చెప్పగలడు. షఫీ గారు చేసిన చాలా డిబేటుల్లో కూడా 90% బైబిల్ లేకుండానే డిబేట్ పూర్తి చేశారన్న ఆయన. కానీ మీరు కళ్ళ ముందు స్క్రిప్ట్ ఉన్నా సరే తడబడుతుంటారు. రోజు చదివే బైబిల్ కళ్ళ ముందు ఉన్నా సరే తడబడుతుంటారు. ప్రవీణ్ పగడాల గురువు గారు పరిస్థితి ఒకసారి చూడండి మీరు. I believe this statement that I am the way, the truth and the life. What does it mean? It means that he is the incarnate God. John chapter, the same. I will give you the reference. I'll give you the reference also, no problem. What is the reference? John chapter 14, you can refer. Verse number
I have the Bible, I can tell you. John chapter 14 verse 16. Brother, you are not quoting, you have the Bible in your bag. Correct? You take out the Bible from your bag and you're quoting Gospel of John chapter number 14 verse number 6. It's not 16. Another verse, and he said, and he quoted wrong, although he had the paper with him in front of him. He quoted a wrong verse from the Bible, even keeping a paper. He quoted Matthew chapter number 5 verse number 20. It's being video recorded, you can cross check. Matthew chapter number 5 verse number 20 is, unless your righteousness exceeds the righteousness of the Pharisees and the scribes. That is the verse, sir. You quoted some other verse there. And you also quoted John 5:19. It's not John 5:19, sir. It is John 5:30. చూశారు కదా, ప్రవీణ్ పగడాల గురువు గారు ఎదుర్కొంటే స్క్రిప్ట్ ఉన్నా సరే తప్పులు చెప్పాడండి ఆయన. ఆ డిబేట్ లో బ్రదర్ ఇమ్రాన్ గారు ప్రవీణ్ పగడాల గురువు గారైన జెర్రీ థామస్ కి ఆయన కడుపు నిండా పెట్టారనుకోండి ఆయన బాగానే. ఆ తర్వాత ఇష్యూ అండి. క్రీస్తుకి మరియు ప్రవక్తకి ఉన్న సంబంధం ఏంటో నేను చెబుతానన్నా, నేర్చుకున్నా. నువ్వు చూడు, చెప్తాను వాక్యాలు చూపించి. యోహాను సువార్త 4:25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని అని ఆమెతో చెప్పాను. ఈ క్రీస్తు వచ్చి చేసే పని ఏంటంటన్నా, సమస్తాన్ని బోధిస్తాడంట. ఏంటా సమస్తం? సొంత డబ్బా కొట్టుకోవడమా? నేనే దేవుడు, నేనే దేవుడు, నేనే దేవుడు అన్నా? కాదు కదన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దీని తర్వాత వీడియో చూపిస్తాను, ఆయన మాట్లాడడం చూడండి. ఆయనే ఈయన, ఈయనే ఆయన. యెహోవా యెహోవాని పంపాడంట. దేవుడు దేవుణ్ణి పంపించాడు, ఒక అల్లా మరొక అల్లాని పంపించాడు అని అంటున్నాడండి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా మాట్లాడతాడు ఈయన. కాసేపు యెహోవా యేసు ఒకటే అంటాడు, ఈ వీడియోలోనేమో ఒక యెహోవా ఇంకో యెహోవాని పంపించానంటాడు. ఈయన గందరగోళానికి గురి అవుతూ పాపం ఈయన్ని అనుసరించే అమాయక క్రైస్తవులను కూడా గందరగోళంలో పడేస్తున్నాడు ఈయన. యేసు వచ్చింది సొంత సువార్త చెప్పుకోవడానికి కాదన్నా, యేసువారు వచ్చింది అల్లా యొక్క, అంటే దేవుని యొక్క సువార్త నిమిత్తం వచ్చాడు ఆయన. చూడండి, లూకా సువార్త 4:43. ఆయన, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ప్రవీణ, సగం దాచి సగం మాట్లాడతావేంటన్నా? పూర్తిగా చెప్పాలన్న ప్రజలకి సత్యాన్ని. ఇందాక మనం చూసాం కదన్న వాక్యాల్లో, క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుడి చేత ఎన్నుకోబడినవాడు అంటే ప్రవక్త. దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడినవాడు, ఎన్నుకున్నవాడు ఎప్పటికి ఇద్దరు ఒకటి కాలేరు. యేసుక్రీస్తు అంటే వేరు, ప్రవక్త అంటే వేరు అని వెడగొట్టి మాట్లాడతావేంటన్నా? రెండిటికి సంబంధం లేనట్టు. ఇంకా ఈయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఎందుకు అనంటే, క్రీస్తు అనగా ఒక రాజు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, క్రీస్తు అనగా రక్షకుడైనటువంటి, ఈ లోక పాపములను రక్షించేటటువంటి, ఈ లోక రక్షకుడుగా వచ్చేటటువంటి యెహోవా పంపినటువంటి యెహోవాగా, క్రీస్తు అన్నటువంటి యెహోవా పంపిన యెహోవాగా వచ్చినటువంటి ఏకైక దేవుడు ఇంకెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. చూశారు కదండి, క్రీస్తు అంటే రాజు అంట. క్రీస్తు అంటే రాజు కాదన్నా, తమరి సొంత డిక్షనరీలో రాసుకున్నారా ఏంటి క్రీస్తు అంటే రాజని? క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుడి చేత ఎన్నుకోబడినవాడు అని అర్థం. క్రీస్తు అంటే రాజు కాదు. ఈయన ఇంకొక మాట కూడా అన్నాడండి, యేసు రక్షకుడు, ఆయన ప్రజలను రక్షించడానికి యెహోవా యెహోవాను పంపాడు అని. దేవుడు తన ప్రణాళిక ప్రకారం నరులలో నుండి తనకి ఇష్టమైన వారిని ఎన్నుకొని వారికి ఎలాంటి అధికారాలను ఇవ్వాలనుకుంటే అలాంటి అధికారాలను ఇస్తాడు. కొందరిని దేవుని యొక్క ప్రజలను ఏలడానికి రాజుగా అభిషేకిస్తాడు, మరికొందరిని ప్రవక్తగా అభిషేకిస్తాడు, మరికొందరిని రాజుగా ప్రవక్తగా కూడా అభిషేకిస్తాడు. ఉదాహరణకి ఓబద్య 1:21, ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకే సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. రక్షకులు పుడతారంటన్నా, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవుడు చేస్తాము నువ్వు. సమూయేలు 1 గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. దేవుడు దావీదును ప్రవక్తగా రాజుగా కూడా ఎందుకు? దేవుని ప్రజలను రక్షించడానికి. అలాగే యెషయా 19:20, యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము, ఎవరి నిమిత్తం అండి? ఈజిప్టు ప్రజల నిమిత్తము సూర్యుడైన బలవంతుడైన ఒక రక్షకుని పంపుతాడు, అతడు వారిని విమోచించును. నేను ఉదాహరణకు కొన్ని వాక్యాలు చూపించాను. ఈ విధంగా బైబిల్లో చూస్తే అనేక మంది క్రీస్తులు అంటే మెస్సయ్యలు, అభిషక్తులు, అనేక మంది రక్షకులు కనబడతారు. ఇప్పుడు వీళ్ళంతా యెహోవాలే, అంటే యెహోవా యెహోవాను పంపాడనమాట. క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఉన్నారండి. బైబిల్లో దేవుని గురించి ఉన్నది ఉన్నట్టు బోధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ మీరు వాళ్ళకి వ్యతిరేక బోధలు చేసి గందరగోళం సృష్టిస్తున్నారు. అంటే మీ డాడీని అనుసరిస్తున్నారు మీరు. అబద్ధాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీ డాడీని అనుసరిస్తున్నారు మీరు. వాడు అబద్ధానికి జనకుడు. మీ డాడీ మిమ్మల్ని పురుగొలుపుతున్నాడు ఇలాంటి అబద్ధాలు ఆడమని. ఈ విధమైన అబద్ధాలు చెప్పి మీరు ఈజీగా క్రైస్తవ సమాజానికి బయట వాళ్ళకి పట్టుబడుతుంటారు. అందుకు ఐ లవ్ పగడాల. ఇంకా చూద్దామండి. మార్తతోనే మాట్లాడుతూ, మార్త నీకు అర్థం కావట్లేదా? ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్, నేను పునరుత్థానము మరియు జీవాన్ని, జీవాధిపతిని నేను అని చెప్తున్నాడు. జీవాధిపతి అని పాత నిబంధనలో చెప్పుకున్నది కేవలం యెహోవా దేవుడు మాత్రమే. కానీ యెహోవా దేవునితో తనను తాను సమానముగా పోల్చుకుంటూ చెప్పిన యేసును
యోహాను సువార్త 11:25లో అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అనే మాటను తీసుకొని యేసు జీవదాత, యేసు యెహోవాతో సమానం అని అంటున్నాడండి ఈయన. అదే యోహాను భక్తుడు రాసిన మాట 5:30, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనది. నా అంతటా నేను ఏమీ చేయలేను అని అంటున్న యేసుని, నాకంటే నా తండ్రి గొప్పవాడు అని అంటున్న యేసుని దేవునితో సమానం అంటే అల్లాకి సమానం చేసి మాట్లాడుతున్నాడండి ఈయన. ఎందుకన్నారు యేసువారు ఆ మాట? మరి అక్కడ ఆ వాక్యం ఉంది కదా అంటారేమో. నిజానికి ఈయన యేసువారిని అబద్ధికుడిగా చిత్రీకరిస్తున్నాడండి ఈయన. యేసువారు నేను ఏమీ చేయలేను ఒకసారి, అబ్బబ్బే నేను మొత్తం అంతా నేనే చేస్తానని ఒకసారి, ఇలా 2 రకాలుగా మాట మార్చి అబద్ధికుడు అండి యేసువారు కాదు కదండి. మరి వాస్తవం ఏంటి రండి చూద్దాం. మత్తయి సువార్త 28:18, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అల్లా ఇచ్చిన అధికారంతో యేసువారు భూమి మీద ఆ అధికారాన్ని ప్రదర్శిస్తున్నారు, అంటే చూపిస్తున్నారు ప్రజలకి. ఈ విధంగానైనా ప్రజలు ఆయనని విశ్వసించి ప్రజలందరూ ఆయనకి ఆకర్షితులవుతారని, అప్పుడు మరింత అల్లా యొక్క సువార్తను అందించవచ్చు, మరింత దేవుని యొక్క సువార్తను అందించవచ్చు. అందుకు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 9:6-8 వాక్యాలు. దేవుడు ఇచ్చిన అధికారంతో యేసువారు స్వస్థతలు చేస్తే జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహింపరిచరి. కళ్ళ ముందు యేసువారు స్వస్థపరిస్తే ఆ స్వస్థపడిన వ్యక్తి కళ్ళు పైకెత్తి అల్లాను గనపరుస్తున్నాడు, దేవుణ్ణి గనపరుస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 10:1, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. దేవుడు యేసువారికి అధికారాన్ని ఇస్తే యేసువారు అధికారాన్ని తన శిష్యులకు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రవీణన్న అబద్ధాల ప్రకారం యెహోవా దేవుడే, యేసు దేవుడే, ఈ అధికారం కలిగిన ఈ 12 మంది కూడా దేవుళ్లే, అంతే కదా నీ బోధ ప్రకారం. మరి ఈ బోధను బైబిల్ సమర్థిస్తుందా? ఎంత మాత్రం సమర్థించదు. మీ డాడీ నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడన్న, అందుకు నువ్వు అలాగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇలాంటి అబద్ధ బోధలు మానివేసి యేసు బోధలోకి రండి. యేసు ఏ దేవుణ్ణి ఆరాధించాడో ఆ దేవుణ్ణి మీరు ఆరాధించండి, యేసును దేవుడిగా చేసుకోకండి. కీర్తనల గ్రంథం 8:6, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. ఎవరెవరికి దేవుడు అధికారం ఇచ్చారో అధికారంతో వాళ్ళు చేయగలుగుతారు, అధికారం ఉన్నంత వరకు. అంత మాత్రాన వాళ్ళందరినీ దేవుని చేసేస్తారన్నా మీరు? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15:24-28 వరకు. సోదరులారా గమనించండి, ఇది చాలా ముఖ్యమైన వాక్యం. అటు తరువాత ఆయన అంటే యేసు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. 28, సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును. దేవుడికి లోబడిన యేసు వారిని దేవుడు అంటావేంటన్నా? దేవునికి లోబడే వారిని దేవుడు అనకూడదు, ముస్లిం అనాలి. అరబ్బీలో చెప్పాలంటే ముస్లిం అనాలి. దేవుని దాసుడు. యేసు వారు ఒక ముస్లిం, ఆయన అల్లా యొక్క దాసుడు. ప్రవీణన్న, మీ డాడీని అనుసరించడం మానేసి యేసువారిని అనుసరించండి, అంతే తప్ప యేసువారిని దేవుడిగా చేసుకోవద్దు. షఫీ గారు మాట్లాడిన వీడియో చూద్దామండి. అక్కడ సృష్టికర్త అనే దేవుడు మరియం కుమారుడైన యేసు ద్వారా అనేక అద్భుతాలు చేయించారు అన్న విషయం ఉంది. ఇది ముస్లింలు విశ్వసిస్తున్న విషయం. నిజంగా చెప్పాలంటే యేసువారు ఏమేమి అద్భుతాలు చేశారు కూడా అక్కడ చెప్పబడింది. యేసువారు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడే, ఉయ్యాలలో ఉన్నప్పుడే ఉయ్యాల నుంచే ప్రజలతో సంభాషించారు. ఇది చాలా పెద్ద అద్భుతము. ఇది ముస్లిమ్స్ నమ్ముతున్న విషయము. అంతేకాకుండా యేసువారు ప్రజల ముందే మట్టిని తీసుకొని మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారు చేసి దాంట్లో తన శ్వాస ఊదగానే అది నిజమైన పక్షిగా మారిపోయేదని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది. మేము ముస్లింలను విశ్వసిస్తున్నాము. అంతేకాకుండా యేసువారు అనేక మంది పుట్టుగుడ్డు వారికి కళ్ళు తెరిపించేవారని, కుష్ఠరోగులకు స్వస్థత కల్పించేవారని, అంతేకాక అనేక మంది చనిపోయిన వారిని కూడా తిరిగి లేపేవారని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది. ఇది ముస్లింలు విశ్వసిస్తున్నారు కూడాను. ఇలాంటి అద్భుతాలు, అనేక అద్భుతాలు యేసువారు చేశారు అన్నది ముస్లింలుగా నేను నమ్ముతున్న విషయం. నేను ఆ విధంగా యేసువారిని ప్రేమిస్తున్నాను కూడా. ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో కూడా కనిపిస్తుంది. బైబిల్లో యోహాను సువార్త 11:33-43 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, షఫీ గారు ఖురాన్లో ఈసా అలైహిస్సలాం అల్లా ఇచ్చిన అధికారంతో యేసువారు చేసిన అద్భుతాలు, మహత్కార్యాల గురించి చెప్పారు. దీనికి సమాధానంగా ప్రవీణ్ పగడాల గారు ఏం మాట్లాడారో చూద్దాం. దాంతో పాటుగా ఆయన గతంలో ఇప్పుడు ప్రదర్శించిన ఆ ద్వంద్వ వైఖరిని కూడా మనం చూద్దామండి. బాల్యంలోనే ఉయ్యాల్లో నుంచి మాట్లాడాడని, పిచ్చుకలను చేసి ఆయన గాలి ఊది అందులో ప్రాణం పోసాడని చెప్పాడు. వీటి యొక్క సోర్సెస్ ఏమిటి అని చూస్తే కనుక అది బైబిల్లో యేసా ఎంత మాత్రం కాదు, అవి గ్నాస్టిక్ గాస్పెల్స్ లో నుంచి తీసుకున్నటువంటి అకౌంట్స్.
అవి గొప్ప కార్యాలుగా చెప్పి అవి ఆ యేసుని నమ్ముతున్నాను అని చెప్పడం బైబిల్లోనే యేసుని నమ్మినట్లు కాదు కదా. ఐ లవ్ ముహమ్మద్ ఎందుకంటే ఆయన ఒక సాధారణమైనటువంటి మానవుడు. ఖురాన్ ఏమంటుంది ఈ విషయం గురించి? ఖురాన్ కూడా అలాగే బైబిలు యూదుల చేత తారుమారు చేయబడింది అని చెప్తా ఉందా అన్న విషయాన్ని గమనించి చూద్దాం. ఇంకా అతన్ని ఇశ్రాయేలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. ప్రవక్తగా ఇశ్రాయేలు సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు. ఎవరు? యేసు. నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకుని వచ్చాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస వదులుతాను. అది అల్లా ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లా ఆజ్ఞతో పుట్టుగుడ్డిని కృష్ణుని బాగు చేస్తాను. ఆయన ఆజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించే వారైతే వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధృవపరచటానికి నేను వచ్చాను. ఎవరు? యేసు వచ్చాడు. దేనికి వచ్చాడు? ప్రస్తుతం అంటే ఆయన జీవించున్న సమయంలో తౌరాత్ గ్రంథంలో ఏవైతే చెప్పున్నారో వాటిని ధృవపరచడానికి వచ్చాడు. సో తేటతెల్లంగా ఖురాన్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, ఈసా ఇబ్న్ మరియం అంటే మరియం కుమారుడైనటువంటి యేసు ఈ లోకంలో జీవించున్న సమయంలో తౌరాత్ గ్రంథాన్ని ధృవీకరించాడు. అందులో ఏ మార్పులు లేవు. చూశారు కదా, నేను డబుల్ స్టాండర్డ్ గతంలో మాట్లాడుతూ ఆయన నమ్ముకున్న బైబిల్లో ఎలాంటి తప్పులు లేవు అని సమర్థించుకోవడం కోసం ఖురాన్లో వాక్యాలు సూరా ఆలి ఇమ్రాన్ ఇదే వాక్యాలు ఏదైతే షఫీ గారు చూపించారో అదే వాక్యాలు చూపించి ఖురాన్లో ఈసా అంటే యేసువారు చేసిన అద్భుతాలు మహత్కార్యాలు చూపిస్తూ దాంతోపాటుగా తోరాని అంటే బైబిల్ని ఖురాన్ గ్రంథం ధృవీకరిస్తుంది, అందులో ఏ మార్పు లేదు అని గతంలో ఈయన చెప్పుకొచ్చాడండి. ఇప్పుడు అదే వాక్యాలు గతంలో మాట్లాడిన అదే వాక్యాలు చూపించి ఇప్పుడు మాట్లాడిన వీడియోలో ఖురాన్లో ఉన్న ఈసా అలైహిస్సలాం అంటే యేసు వారిని చూపించి ఆ యేసు వేరు ఈ యేసు వేరు, ఖురాన్ వాక్యాలు నాస్టిక్ గోస్పాల్స్ అంటే దైవం తరపున అవతరించిన వాక్యాలు కావు అని అంటున్నాడు ఈయన. మరి బైబిల్ నాస్టిక్ గోస్పాల్సా లేక ఖురాన్ నాస్టిక్ గోస్పాల్సా తెలియాలంటే అన్న ప్రవీణ్ అన్న మీరు చెప్పిన ప్రకారమే కాబట్టి గ్రంథం ఓపెన్ చేసి చదవాలి, మరి గ్రంథాలు ఓపెన్ చేయాలి, మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే చర్చించాలి. మరి రండి కూర్చుందాం మీరు మేము. ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ తో నువ్వు క్రైస్తవ సమాజానికి పట్టుబడుతుంటారు కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టం అన్న. ఐ లవ్ పగడాల. అన్నగారు ఇంకా ఏం కామెడీలు చేశారో చూద్దామండి. మొహమ్మద్ గారు స్వయంగా క్షుద్ర విద్యలు మరియు మాంత్రిక బాధలతో కదిలిపోతున్నట్లు ఒప్పుకోవటం మనము సూరా 94:1-4 వరకు, సునన్ అబూ దావూద్ వాల్యూమ్ నంబర్ 3 హదీస్ సంఖ్య 38-74, సహీహ్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 8 హదీస్ సంఖ్య 63-91లో చూస్తాం. సాధారణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు. చూసారా, మొహమ్మద్ గారు సామాన్యమైన వ్యక్తి, షఫీ గారి లాగే సామాన్యమైన వ్యక్తి, నాలాగే సామాన్యమైన వ్యక్తి. ఈయన మాట్లాడుతూ ఖురాన్లో ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని అంటూ సూరా 94 ఆయత్ 1-4 వరకు అలాగే మరికొన్ని హదీత్ కూడా కోట్ చేయడం జరిగిందండి. ముందుగా ఖురాన్ నుంచి చూద్దామండి. ముందుగా మనం ఏదైనా వీడియో చేయడానికి సిద్ధపడితే ముందుగా మనం సరిగా చదవాలి, తరువాత చదివిన దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, ఆ తరువాత వీడియో ముందుకు రావాలి. ఈ క్రమం పాటించకుండా వీడియో ముందుకు వస్తే ఇదిగో ఇలాగే పరుగు పోతుందన్న. మీరు చూపించిన సూరా 94 సూరా అష్షరఫ్ ఆయత్ 1-4 ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని ఈయన చెప్పుకొచ్చాడు. ఇది తప్పు అండి. అంటే ఈయనకి తెలియక ఏదో వీడియో ముందుకు వచ్చి మాట్లాడేసాడు ఈయన. ఈ సూరా యొక్క పేరును బట్టే అందులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చండి. సూరా అష్షరఫ్ అంటే హృదయానికి నెమ్మది కలిగించడం లేదా హృదయాన్ని తెరవడం. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి లభించక ముందే అల్లా యొక్క ఆరాధనలో అధిక సమయాన్ని వెచ్చించలేకపోయానే అని ప్రవక్త పదవి ఆయనకు లభించిన తర్వాత కూడా ఆయన గతాన్ని తలుచుకొని ఆయన కుమిలిపోయేవారండి. దాని నుండి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారి హృదయానికి ఆ బాధ నుండి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారి హృదయానికి విమోచన లేదా విముక్తి కలిగించారండి. ఈ సూరా యొక్క ఆయత్తులోని సందర్భం ఇదండి. ఇది ఈయనకు అర్థం కాక ఈ వాక్యాన్ని తీసుకెళ్లి ప్రవక్త గారికి అంటగట్టి ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని చెప్పుకొచ్చాడండి. ఇంకో మాట అండి, ఖురాన్లో ఎక్కడ కూడా ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని చెప్పడానికి పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం మనకి కనబడదు ప్రవక్త గారికి చేతబడి జరిగినట్టు. అయితే ఇంకా ప్రశ్న మిగిలే ఉందండి, ఆయనకి చేతబడి జరిగిందా లేదా ఈ విషయాన్ని చూద్దామండి. ఈయన కోట్ చేసిన హదీతుల ప్రకారం ఇంకా మిగతా హదీతుల ప్రకారంగా కూడా ప్రవక్త గారికి చేతబడి జరిగినట్టు రాయబడి ఉందండి. ఇది మనం ఒప్పుకోవలసిందే. ప్రవీణ్ అన్న నువ్వే అన్నావు కదా, రిపీటెడ్గా వెటకారంగా చెప్పావు కదన్నా, ఒకసారి చూడు. మొహమ్మద్ గారు సామాన్యమైన వ్యక్తి, షఫీ గారి లాగే సామాన్యమైన వ్యక్తి, నాలాగే సామాన్యమైన వ్యక్తి. నువ్వే ఒప్పుకున్నావు ఆయన సాధారణ మానవుడు అని. ఇది ఖురాన్లో ఉన్న మాటే, నువ్వు వెటకారంగా చెప్పావు. కాకపోతే సాధారణ మానవుడికి చేతబడి జరిగింది అని చెప్పడంలో పెద్ద వింతే ఉందన్నా.
ఆయన సాధారణ మానవుడు, నువ్వే ఒప్పుకున్నావు, ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. సాధారణ మానవుడికి చేతబడి జరిగింది అని చెప్పడంలో వింతే ఉంది, ఇందులో వెటకారం ఉంది. ఓకే కదన్నా, ఇక్కడికి సమాధానం సరిపోతుందని నేను ఆపేయవచ్చు. కానీ అన్న, నీలాగా సగసొగ చెప్పి జనాలను మభ్యపెట్టేవాడిని కాదు నేను. విను, పూర్తి సమాధానం నేర్చుకున్నా నా దగ్గర. నీ గురించి కాకపోయినా కొంతమందికి ఒక ఆలోచన రావచ్చు, ప్రవక్త అయి ఉండి ఆయన మీద చేతబడి ప్రభావం చూపడం ఏంటి అని ఆలోచన రావచ్చు. అల్లా సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని సర్వమానవాళి అనుసరించాలి కాబట్టి ఆయన మీద ఆ ప్రభావం చూపడం వలననే ఖురాన్లో చేతబడికి సంబంధించి వాక్యాలు అవతరింపజేశారు అల్లా సుబ్హానహు వ తఆలా. దీని ద్వారా కూడా సర్వమానవాళి ప్రవక్త గారిని అనుసరించేలా చేశారు అల్లా సుబ్హానహు వ తఆలా. ఈ విధంగా ప్రవక్త గారి కీర్తిని ప్రతి విషయంలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా అధికం చేశారు. ఈ విషయం నేను సొంతం కల్పించి చెప్తున్నానా? ఖురాన్ కన్ఫర్మ్ చేస్తుంది. ఒకసారి చూడన్నా, నువ్వు చూపించిన సూరానే, అదే సూరాలో చదివితే నీకు అర్థమవుద్ది విషయం. సూరా అషరఫ్ 4వ ఆయత్తు, వరఫనా లక్ జక్రక్, ఇంకా మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము. ఈ విధంగా సర్వమానవాళి ప్రవక్త గారిని అనుసరించవలసిందే అని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రణాళిక ప్రకారంగానే ఇదంతా జరిగింది. అల్లా యొక్క ప్రణాళిక ప్రకారం జరగడం వలననే ఈ రోజు ప్రవక్త గారి ఉమ్మత్ ఏదైతే ఉందో, ప్రవక్త గారి అనుచర సమాజం ఏదైతే ఉందో, అంటే ముస్లింలు ఆ విధానాన్ని అనుసరిస్తారు. ఆ వాక్యాల్ని మేము పఠిస్తాం. ఈ ఎవరికైనా ఆ విధమైన ఇబ్బంది ఏర్పడినప్పుడు, ఆ విధమైన చేతబడి జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు, చేతబడి జరిగినప్పుడు ఆ విధానాన్ని ముస్లిం సమాజం అనుసరిస్తుంది. చేతబడి ప్రభావం ఆయన మీద చూపిన కారణంగానే సూరా అల్ ఫలక్, సూరా అన్నాస్ ఆ చేతబడి నుండి బయటపడడానికి అల్లా సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలను అవతరింపజేశాడు. అన్న ప్రవీణ్ అన్న, నీకు కూడా ఏదన్నా సాతాన్ శక్తులు ప్రభావం నీ మీద ఉంది అనిపించినప్పుడు ఈ సూరాలు పఠించన్నా. కానీ దానికి ఒక నియమావళి ఉంది. నువ్వు 3 ముక్కల సిద్ధాంతం అనుసరిస్తున్నావో ఆ సిద్ధాంతం పక్కన పెట్టి ఏకైక దేవుడు అంటే అద్వితీయ దేవుణ్ణి ఆరాధించన్న. ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ఆరాధించు. దాంతో పాటుగా ఆయన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా ఆయనే చిట్ట చివరి ప్రవక్తగా విశ్వసించాలి. ఓకేనన్నా? విశ్వసించి అప్పుడు ఈ సూరాలు పఠించన్న. నీ మీద కూడా ఏదన్నా శాతాన్ శక్తులు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయన్న. మీరు మాత్రమే కాకుండా ఈ వీడియో చూస్తున్న ఎవరైతే సోదరులు ఉన్నారో ఆ సోదరులు కూడా ఈ విధంగా చేస్తే మీకు ఒక మంచి ఫలితం కనబడుతుందన్న. ఓకే కదన్నా? ఇక్కడ ఒక రీజనింగ్ ఉంది, ఒక లాజిక్ కనబడుతుంది. తమరు వెటకారంగా ఆయన నా వంటి సాధారణ మానవుడు అని పదే పదే అన్నావు కదన్నా. అసలు వెటకారం ఎలా ఉంటుందో బైబిల్ నుండి చూపిస్తానన్న. ఒకసారి చూడు. వీళ్ళు రాసుకున్న ప్రకారంగా బైబిల్లో మనం చూసినట్లయితే సాతాను యేసువారిని తీసుకెళ్లి 40 రోజులు బంధించి బ్యాటింగ్ ఆడుకుంటాడు. అదేంటన్నా, నువ్వు వెటకారాడు ప్రవక్త గారిని, ఆయన సాధారణ మానవుడు నీలాగా నాలాగని, ఆయన మానవుడే, ఆయన మీద సాతాను ప్రభావం చూపించిందంటే ఒక లాజిక్ ఉంది, ఒక రీజన్ కనబడుతుంది. ఇదేంటన్నా, మీ దేవుడిని తీసుకెళ్లి 40 రోజులు సాతాను బ్యాటింగ్ ఆడుకున్నాడంటే ఇక్కడ లాజిక్ ఎక్కడ ఉంది, ఇక్కడ రీజనింగ్ ఎక్కడ ఉంది? నువ్వే చెప్తావు కదా యేసుక్రీస్తు వారు భూమి మీద 100% దేవుడు 100% మానవుడు అంట కదా. మరి ఆ 100% దేవుడిని తీసుకెళ్లి 40 రోజులు బ్యాటింగ్ ఆడుకున్నాడు ఏంటన్నా? ఇది కదా వెటకారం అంటే. ఆడిన తర్వాత కూడా కొంతకాలం విడిచిపెట్టిందంటన్న. మరి ఇదేంటో నువ్వే చెప్పాలి. అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు మనం చూసినట్లయితే యేసువారు ఆయన శిష్యులు కలిసి ఒక పెళ్లికి వెళ్తారు. అప్పటికే ఆ పెళ్లికి వచ్చిన అతిథులు ద్రాక్షారసం మొత్తం అవగొట్టేస్తారు. ఇక్కడ యేసువారు మొట్టమొదటి సూచక్రియ చేస్తారన్న. ఆ పెళ్లి విందులో ఏం చేస్తారన్నా, నీళ్ళని ద్రాక్షరసంగా అంటే వైన్గా మార్చేస్తారు. అర్థమవుతుందన్నా? అది నీకు తెలిసిందే కదా ఇదంతాని. దీనిని తీసుకెళ్లి విందు ప్రధానికి ఇమ్మని ఆజ్ఞాపిస్తారు యేసువారు. ఆ ప్రధాని రుచి చూసి వెంటనే పెళ్లి కొడుకుని పిలిచి, ప్రధాని ద్రాక్షరసం రుచి చూచి ఆశ్చర్యపోతాడు. ప్రతివాడు ముందు మంచి ద్రాక్షరసము పోయిను, బాగా ఖరీదు కలిగిన ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు. ఇది అండర్లైన్ చేసుకోండి అన్నా. నువ్వే ముఖ్యంగా నీకే చెప్తున్నాను నేను. నువ్వే కదన్నా ఎటకారం ఆడింది. ఎటకారం అంటే నీకు చూపిస్తున్నాను బైబిల్ నుండి. జనులు మత్తుగా ఉన్నప్పుడు మత్తెక్కించే ద్రాక్షరసం తాగితే మత్తు ఎక్కక ఇంకేం ఎక్కుతుందన్నా? మత్తెక్కది ఎక్కుతుంది. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను అంటే చీప్ లిక్కర్. అంటే వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు మంచి ఫుడ్ తాగుతున్నారా, మంచి రసం తాగుతున్నారా, ద్రాక్ష రసం తెలియదు కదా మత్తులో ఉన్న వాళ్ళకి. మత్తు లేని వాళ్ళకి తెలుస్తుంది. మత్తులో వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అలాగా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత జబ్బు రసం పోయినంటే చీపు చవకార ద్రాక్షరసం పోయిను. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. పైన చదువుకున్నాం కదండి. ఏమవుతుంది? మంచి ద్రాక్షరసము తాగితే మత్తెక్కుతుంది. మానవ బలహీనలతో యేసువారు మత్తెక్కించే ద్రాక్షరసం తయారు చేస్తే నువ్వేమో దేవుడు కాదు మహాదేవుడు అంటున్నావు. అందుకే అన్న, ఒక సాధారణ మానవుణ్ణి దేవుణ్ణి చేస్తున్నావు కాబట్టి, ఇలాంటి వక్రీకరణలు చేస్తున్నావు కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న. ఐ లవ్ పగడాల. సామెతల గ్రంథము
23వ అధ్యాయము 20 మరియు 30-31 వాక్యాలు మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉందండి. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. 30వ వాక్యం అండి. శ్రమ అండి ఎవరికి? ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చేవారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడు చుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము. అంటే ద్రాక్షరసము చూడడానికి రక్తంలాగా ఎర్రగా తళతళలాడుతుంటదంటండి, త్రాగడానికి రుచిగా ఉంటదంట, కానీ దాని వైపు చూడొద్దు అంటున్నాడు. అదే విధంగా మరొక వాక్యం చూద్దామండి. ఇదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యం చూద్దామండి. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చెయ్యును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఎవరండి జ్ఞానం లేనివారు? ద్రాక్షరసము మరియు మద్యము సేవించేవారు జ్ఞానం లేనివారంటండి. ద్రాక్షరసం గురించి ఇన్ని విధాలుగా రాయబడి ఉంటే యేసుక్రీస్తు వారేమో అదే ద్రాక్షరసాన్ని ఇస్తున్నారు. మరి ఈ వెటకారం ఏంటో ప్రవీణ్ పగడాల గారు మీరే చెప్పాలండి. ఇలాంటిదే మరొక సందర్భం చూద్దామండి. లూకా సువార్త 1:14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. ఎవరండి? బాప్తిస్మిచ్చు యోహాను ద్రాక్షరసమైనను మద్యమైనను తాగడు, కాబట్టి దేవుని దృష్టికి గొప్పవాడు. మరి యేసువారి గురించి వీళ్ళే రాసుకున్నారు, ఒకసారి చూద్దామండి. ఇదే లూకా సువార్త 7వ అధ్యాయం 33-34 వాక్యాలు చూద్దామండి. బాప్తిసమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చెను గనక వీడు దయ్యము పట్టిన వాడని మీరనుచున్నారు. 34. మనుష్య కుమారుడు అంటే యేసువారు తినుచును త్రాగుచును వచ్చెను గనక మీరు ఇదిగో వీడు తిండిబోతును, ఇది అండర్లైన్ చేసుకోండి, మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడు అనుచున్నారు. ఏంటన్నా? యేసువారి గురించి అంటే నువ్వు సృష్టించిన నీ దేవుడు గురించి మద్యపాని అని రాసుకున్నారు. ఖురాన్ గ్రంథము డబుల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయకుండా యేసువారు పరిశుద్ధుడు అని ఖురాన్ ప్రకటిస్తుంది. మీరేంటన్నా ఇంత ఘోరంగా రాసుకున్నారు? ఇలాంటివన్నీ నువ్వు బయటకు చెప్పవు కదన్నా, దాచేస్తావు. అందుకు నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా. ఐ లవ్ పగడాల. షఫీ గారు మాట్లాడిన మరొక మాట చూద్దామండి. బైబిల్ గ్రంథంలో యేసువారు చనిపోలేదని, యేసుని దేవుడు రక్షించుకున్నారని, యేసువారు సజీవంగానే పైకి లేపుకోబడ్డారని బైబిల్ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా దాదాపుగా 300 లేఖనాలు ఉన్నాయి యేసువారు చనిపోలేదు అని చెప్పడానికి, యేసువారు సజీవంగానే పైకి లేపుకోబడ్డారని చెప్పడానికి. ఏంటా సూచక్రియ? యోనా ఏ విధంగా అయితే 3 రాత్రింబవళ్ళు తిమింగళం కడుపులో ఉండెనో అదే విధముగా అలాగునే ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును అని చెప్పారు. దేవుడు రక్షించుకున్నాడు. 3 రాత్రింబవళ్ళు తిమింగళం గర్భంలో యోనా ఉన్నారు. ఎలా ఉన్నారు? సజీవంగానే ఉన్నారు, బ్రతికే ఉన్నారు. చనిపోయి తిరిగి లేవలేదు యోనా, బ్రతికే ఉన్నారు. ఆ విధంగానే ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటారు అని చెప్పి ఇలాంటి అద్భుతం జరుగుతుందని చెప్పేసి ఈ వీడియోలో షఫీ గారు యేసువారు చనిపోలేదు అనడానికి అనేక వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒకటి, యోనా చేప కడుపులో 3 రోజులు ఎలాగైతే బతికి ఉన్నాడో అలాగే యేసువారు కూడా భూగర్భంలో బతికే ఉన్నాడు అని షఫీ గారు స్పష్టం చేశారండి. దీనికి ప్రవీణ్ బ్రదర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ మాట చెప్పినప్పుడు, ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నారంటే 3 రాత్రింబగళ్ళు యోనా చనిపోయారా? అసలు ఇక్కడ పాయింట్ యోనా చనిపోలేదా అన్నది కాదు. చూశారు కదండి, ఈయన యోనా చేప కడుపులో చనిపోయి ఉన్నాడా బతికున్నాడా అన్న విషయానికి స్పష్టత ఇవ్వలేదు, దాటేసాడు ఈయన. ఎందుకంటే గతంలో కొంతమంది క్రైస్తవ మిత్రులు బాగా గడ్డి పెట్టారండి, ఆ అనుభవం ఉంది ఈయనకి, అందుకే దీని మీద మాట్లాడలేదు. ఒకసారి మీరు కూడా చూడండి గతంలో ఏం జరిగిందో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏంటంటే యోనా చనిపోలేదు అని చెప్పటానికి బైబిల్లో రుజువు లేదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, అంటే యోనా ప్రార్థన చేస్తున్నాడు అంటే బ్రతికే ఉన్నాడు కదా అన్నది ప్రశ్న, రైట్? అక్కడి వరకే ఆగిపోతే అదే ప్రశ్న ఉంటుంది. దాని తర్వాత చదవండి. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. పాతాళ గర్భానికి ఎవరు వెళ్తారండి? వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్లు కట్ చేస్తే అదే అర్థమవుతుంది. వాక్యం చెప్పినట్లుగా తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. పాతాళ గర్భంలోకి ఎవరు వెళ్తారు? షియోల్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పాతాళము, చనిపోయిన వారు వెళ్ళే, పూడ్చిపెట్టబడిన వాళ్ళు అని అర్థం. యోనా ఏ విధంగా షియోల్కి వెళ్ళాడో, షియోల్లో చనిపోయిన వాళ్ళు వెళ్తారు, బ్రతికున్న వాళ్ళు వెళ్ళరు.
నేను అలా కొన్ని ప్రసంగాలు వింటూ ఉన్నాను. చాలా ప్రసంగాల్లో వాక్య విరుద్ధమైన భావనలు ప్రవీణ్ పగడాల గారి నోట నేను విన్నాను చేస్తున్నాను. అదే క్రమంలో మరి ఈరోజు ఈ విషయం చెప్పడంలో ప్రవీణ్ పగడాల గారు ఎలా వాక్య విరుద్ధమైన వివరణ ఇచ్చారో, దేవుని ఉద్దేశం ఎలా చిన్నబోయిందో, దేవుని ఉద్దేశం ఎలా చులకన భావానికి వచ్చేసిందో అన్న సంగతిని మీకు చూపిస్తాను. యోన పాతాళములోకి వెళ్ళి ప్రార్థన చేశాడండి, చేప కడుపులో కాదు అని చెప్పారు. వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి నవ్వాలో బాధపడాలో సంతోషించాలో అర్థం కాని విషయాలు ఇవి. కాబట్టి యోన చచ్చిపోయాడా బ్రతికున్నాడా అని అడిగాడు ఆయన. సరే నేను అన్నాను, లేదా ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పాను. యోన మత్స్యము కడుపులో చచ్చిపోయాడు, మీరు అలాగే చెప్పాల్సింది ఆ హిందువు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసినప్పుడు అన్నాడు. అలా కాదయ్యా, ఎందుకు అలా కాదు, బైబిల్లో లేదు కదా. లేదండి, మనం ఖచ్చితంగా అలాగే చెప్తే వాళ్ళు నోరు మోస్తారు, లేదంటే యేసు ప్రభు కూడా చచ్చిపోలేదు అంటున్నారు కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేనేమన్నానంటే ఇది చాలా తప్పు. ఎవరో మనుషుల్ని మనం కవర్ చేయడం కోసం బైబిల్ ఎట్లా వక్రీకరించి చెబుదాం. సరే ఒకవేళ ఏదో వాళ్ళని చెప్దాంలేండి అని నువ్వంటే సరే ఎట్లాలే అని అంటాలే గాని, పోన్లే అని ఒప్పుకుందాంలే కానీ వాస్తవం అది కాదు అని నేను చెప్పాను. వాస్తవంగా ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పాను నేను. దుర్బోధలు వస్తాయి. సో కాబట్టి వీళ్ళు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్య వచ్చి అంటే ఇక మిగిలిన భక్తులందరూ పోయారు. ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు 200 సంవత్సరాలు భారతదేశంలో ఒక సువార్త వచ్చిన తర్వాత సువార్థికులందరూ ఇలాగే బోధిస్తే నిన్నగాక ముందు వచ్చి ఇల్లేమంటున్నారంటే లేదండి చచ్చిపోయాడండి మత్స్యము కడుపులో ఉండి యోనా ప్రార్థన చేశాడని ఇంత స్పష్టంగా క్లియర్ గా వ్రాసుంటే ఎవరిలో సమాధానం చెబుతామని నీకు ఇష్టమైన రీతిగా వాక్యాన్ని మలచడం అది అజ్ఞానం, దేవుడికి ఇష్టమైనది కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేనైనా మీరైనా ఎవరైనా. యేసుక్రీస్తు 3 రాత్రింబగలు సమాధిలో ఉన్నాడు అనడానికి ఇస్లాం సోదరులు యోనా బ్రతికే ఉన్నాడు కనుక యేసుక్రీస్తు కూడా బ్రతికున్నాడు అని చెబుతున్నారు కనుక వాళ్ళకేదో సమాధానం చెప్పడానికి యోనాను చంపేస్తారా? మరి అలాంటప్పుడు దీన్ని నిరూపించడానికి బైబిల్ ఉన్న మరొక సందర్భాన్ని మనం తప్పుపడదామా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన యోనా చేప కడుపులో మత్స్యం కడుపులో చనిపోయాడు అన్న విషయం శుద్ధ అబద్ధం, వాక్య వక్రీకరణ. చూశారు కదండి, బైబిల్ ముందు పెట్టుకొని అబద్ధాలు ఆడుతున్న ప్రవీణ్ పగడాల గారిని క్రైస్తవులు ఎలా బుద్ధి చెప్పారో మీరు చూశారు. ఈ ప్రవీణ్ పగడాల మరియు వీళ్ళ బృందం ఏంటంటే ముస్లింలు బైబిల్ నుండి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వీళ్లకు అనుకూలంగా బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ లేని వార్తను పుట్టిస్తున్నారు. ఈ ప్రవీణ్ పగడాల లేదా వీళ్ళ బృందం వీళ్ళు కల్పించిన ఇలాంటి రొట్ట సిద్ధాంతాలను పట్టుకొని మాతో చర్చ కూర్చుంటే క్రైస్తవ సమాజం ముందు సిగ్గుతో తలదించుకుంటారు వీళ్ళు. ఓకే సహోదరులారా, చూశారు కదా ఈయన ముస్లింలకు భయపడి ఏ విధంగా బైబిల్లో ఉన్న యోనాన్ని చంపేశాడో మీరు విన్నారు. ఈ వీడియో ఇంకా లెంత్ పెరిగిపోతుంది. మనం ఇదే వీడియోని మరో పార్ట్లో కూడా చూద్దామండి. ఆయన ఇంకా కామెడీలు చేశాడు, ఈయన ఇంతకు మించి కామెడీలు చేశాడు. అది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. మళ్ళీ సెకండ్ పార్ట్లో కలుద్దామండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సో ప్లీజ్ I want to reach 1 million likes. So please sarapakara. Okay, thank you.